అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశం ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన రోమన్ సామ్రాజ్యం. ఏపీ ఇంటర్మీడియట్ హెచ్ఈసి గ్రూప్లో హిస్టరీ టెక్స్ట్ బుక్లో 3వ పాఠం ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన రోమన్ సామ్రాజ్యం. ఇది 3వ పాఠం హిస్టరీ టెక్స్ట్ బుక్లో లెసన్ 3వ పాఠం. రోమన్ సామ్రాజ్యం ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. ఎలా ఈ ఖండాంతర ఖ్యాతి పొందింది? ఖండాంతర ఖ్యాతి అంటే అనేక ఖండాలలో ఘనత వహించింది, గొప్ప పేరు పొందినటువంటి రోమన్ సామ్రాజ్యం. రోమన్ సామ్రాజ్యం అంటే రోమన్ల సామ్రాజ్యం. ఇప్పుడు భారతదేశం అంటే భారతీయుల దేశం, అట్లాగే రోమన్ సామ్రాజ్యం అంటే రోమన్ల రాజ్యం. ఏమిటి ఈ రోమన్ల రాజ్యం, ఎక్కడిది అని చూద్దాం. ఫస్ట్ రోము నగరం, ఇటలీ, ఐరోపాలో ఇటలీ దేశానికి ఈనాటికి కూడా రాజధాని రోము నగరం. ప్రాచీన కాలం నుంచి ఆ రోము కేంద్రంగా ఒక మహాసామ్రాజ్యం వెలిసింది. ఎప్పుడు అంటే గ్రీకు నాగరికత పతనం తర్వాత రోమన్ సామ్రాజ్యం వెలిసింది ఐరోపాలో. ఇప్పుడు గ్రీకులు, రోమన్లు, గ్రీకు నాగరికత, రోమన్ నాగరికత, ప్రపంచానికి నాగరికత అంశాలు కానీ వైజ్ఞానిక సాంస్కృతిక అంశాలు కానీ అందించిన, శాస్త్ర విజ్ఞానాన్ని కానీ అందించినటువంటి మహా పండితులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, వీళ్ళంతా కూడా మనకి ఈనాడు మనం చూస్తున్నటువంటి శాస్త్ర విజ్ఞానం అంటే ఒకటి కాదు. శాస్త్ర విజ్ఞానం అంటే ఈ శాస్త్రాల రూపకల్పన, ఇటువంటి పుస్తకాల రూపకల్పన చేసిన వారు వాళ్ళు ఎలా రచించారు అనేది అది అప్రస్తుతం. ఎలాగంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి వాటి మీద పరిశోధన చేశారా, వాటిని అన్ని క్రోడీకరించి రాశారా, అది చాలా కథ ఉంది దానికి. ఎలాగంటే ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు, రోమన్ నాగరికతకు పూర్వము గ్రీకు నాగరికత. ఆ గ్రీకు దేశము, గ్రీకు సంస్కృతి, గ్రీకు జాతి అని అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవారు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం. ఆయన ప్రపంచ విజేత కావాలని గ్రీకు సైన్యాన్ని వెంటేసుకొని మాసిడోనియా పాలకుడుగా అటు పారసిక సామ్రాజ్యాన్ని, అటు మన భారతదేశం యొక్క సరిహద్దు వరకు వచ్చాడు విశ్వవిజేత కావాలనే పేరుతో. మరి అనేక రాజ్యాలు ఆక్రమించాడు. ఆయన హ్యాబిట్ ఏంటంటే మరి తాను జయించిన అన్ని ప్రాంతాల్లో కూడా కవులను, పండితులను, కళాకారులను హింసించేవాడు కాదు. సాదరంగా గౌరవించి తన రాజ్యానికి సకల మర్యాదలతో పంపేవాడు. అట్లాగే సాహిత్యానికి సంబంధించిన, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన, పాండిత్యానికి సంబంధించిన గ్రంథాలు ఏమైనా దొరికితే అవి ఏ భాషవి అనేది కాదు, ఏ భాషవైనా సరే దొరికితే వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరిచి తన రాజ్యానికి పంపేవాడు. అట్లా చేయడమే కాకుండా మరి మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని, ఈజిప్టులో మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని అలెగ్జాండ్రియా, తన పేరు మీద అలెగ్జాండ్రియా అనే ఒక నగరాన్ని నిర్మించి, కొత్త నగరాన్ని, అక్కడ పెద్ద విశ్వవిఖ్యాతి చెందే విధంగా పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించి తాను జయించిన ప్రాంతాల్లో దొరికినటువంటి ఈ గ్రంథాలన్నింటినీ అక్కడ చేర్చి పెద్ద లైబ్రరీ కట్టించాడు. ఈ పండితులను అందరినీ అక్కడ పెట్టాడు. తన గ్రీకు పండితులను కూడా పంపాడు అక్కడికి, వాటి మీద పరిశోధన చేయించాడు. వాళ్ళకు ఒక హ్యాబిట్ అది.
అలాగే అలెగ్జాండర్ తర్వాత మన భారతదేశ పాలకుడైనటువంటి భారతదేశ ప్రాంతానికి పాలకుడైనటువంటి సెల్యూకస్ కూడా అదే హ్యాబిట్ ఉండేది. సెల్యూకస్ మనం మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్లో మనం చదువుకున్నాం. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన సందర్భంలో మరి క్రీస్తు పూర్వము 305 ప్రాంతంలో వాయువ్య సరిహద్దులో ఉన్నటువంటి గ్రీకు రాజ్యం మీద దండెత్తినట్లుగా మనం అప్పుడు చెప్పుకున్నాం. అప్పటి గ్రీకు పాలకుడు సెల్యూకస్ని ఓడించాడు 305లో క్రీస్తు పూర్వం. ఓడిపోయినటువంటి సెల్యూకస్ చంద్రగుప్తుడితో సంధి చేసుకున్నాడు. తన కుమార్తెనిచ్చి వివాహం చేసి మిత్రత్వ సంధి చేసుకున్నాడు. తన కుమార్తెనిచ్చి వివాహం చేసి మరి అత్తగారింటికి పంపుతూ పాటలీపుత్రానికి కుమార్తెను పంపుతూ తన దర్పానికి తగినట్లుగా తన హోదాకి తగినట్లుగా విశేషమైన ధనరాశులను కానుకలుగా కానుకలను పంపే సందర్భంలో కొంతమంది కవులను పండితులను కూడా పంపాడు. అటువంటి వాళ్ళలోనే మెగస్తనీస్ ఒకడు. ఆ మెగస్తనీస్ చంద్రగుప్తుని ఆస్థానంలో చాలా కాలం ఉన్నాడు. ఉండి తాను చూసినటువంటి విషయాలను చంద్రగుప్తుడు అతని ఏ విధంగా పరిపాలన చేస్తుంది, అక్కడి ప్రజలు ఎలా ఉన్నారు, అతని యొక్క ఆస్థాన వైభవం ఏంటి, అతని గుణగణాలు ఏంటి, అతని పరిపాలనా విధానం ఏంటి అన్నీ కూడా వివరిస్తూ మరి గ్రీకు భాషలో మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథం రాశాడు. మరి మౌర్యుల పరిపాలనా విధానం తెలుసుకోవడానికి మనకి ముఖ్యమైన ఆధార గ్రంథం అది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామనంటే ఉదాహరణలుగా ఆనాటి ఎంతోమంది రాజులు ఉన్నారు, రకరకాల ప్రాంతాల్లో పరిపాలన రాజులు ఉన్నారు, అనేక జాతుల వారు ఉన్నారు, అనేక భాషల వారు ఉన్నారు, అనేక మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. కానీ ఈ గ్రీకులకి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే సాహిత్యాన్ని వాళ్ళు నాశనం చేసేవాళ్ళు కాదు. రాజ్యాలు స్థాపించిన ఎంతమంది రాజ్యాలను ఓడించినా, ఎంతమంది రాజులను ఓడించినా, ఎన్ని లక్షల మంది సైనికులను చంపినా పండితులను, కవులను, కళాకారులను, మేధావులను వాళ్ళు ఏమి హింసించేవారు కాదు. సాహిత్య సంపదను నాశనం చేసేవారు కాదు. దాన్ని కాపాడుకొని వాటి మీద పరిశోధన చేసి రకరకాల తమ గ్రీకు భాషలో రకరకాల గ్రంథాలను రాసి భావి తరాల వాళ్ళకు అందించారు. ఈ నాగరికత వికాసానికి ముఖ్య కారకులైన వారు గ్రీకులైతే ఆ గ్రీకు సాహిత్య సంపదను, వైజ్ఞానిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసి, 4 దిక్కులా పరిచయం చేసి దాన్ని బాగా ప్రచారం చేసినటువంటి వారు రోమన్లు. ఈ రోమన్లు చేసినటువంటి ప్రచారం, ఈ రోమన్లు చేసినటువంటి మానవ నాగరికతకు చేసినటువంటి ఆ గొప్ప మేలు వల్లే తర్వాత కాలంలో మనకి ఈ సాహిత్య రంగంలో స్వర్ణయుగం వచ్చింది. క్రీస్తు శకం 15-16 శతాబ్దాల కాలంలో ఇటలీ కేంద్రంగా పునరుజ్జీవన ఉద్యమం వచ్చి గ్రీకు, లాటిన్ భాషల్లో ఉన్నటువంటి ప్రాచీన ఈ సాహిత్య సంపదను పై పరిశోధనలు జరిగినాయి. అనేక ప్రపంచ భాషల్లోకి వాటిని అనువదించడం జరిగింది. ముద్రణా యంత్రం వల్ల పబ్లిష్ చేయడం జరిగింది. నాగరికత వికాసానికి, మేధా సంచలనానికి, వైజ్ఞానిక విస్ఫోటనానికి కారణమయ్యింది. మనం చూసుకుంటే ఏ శాస్త్రానికైనా మూల పదాలు గ్రీకు లేదా లాటిన్ ఉంటాయి. వాటిని ఆంగ్లంలోకి అనువదించి ఈనాడు మనం చదువుకునేటువంటి పుస్తకాలను అందిస్తున్నారు. ఆ ఆంగ్లంలో ఉన్న పుస్తకాలను వివిధ ప్రపంచ భాషల్లోకి అనువదించారు. కాబట్టి మనకు ఆంగ్ల భాషల్లో కానీ మిగిలిన భాషలలో కానీ మనకు కనిపించే మూల గ్రంథాల పదాలు, ఉదాహరణకి సివిక్స్ తీసుకోండి, సివిటాస్ అనే పదం నుంచి వచ్చింది, పౌర సమాజము అని అర్థము. అట్లాగే హిస్టరీ తీసుకోండి, హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అనే పదానికి అర్థం పరిశీలన, పరిశోధన, విచారణ. అంటే ఇది ఒక పరిశోధన శాస్త్రము. గతంలో జరిగినటువంటి విషయాల మీద పరిశోధన చేసి ఇప్పుడు మనకు ఏది కావాలో అది అందించే శాస్త్రము. ఏ సమాచారం కావాలో ఆ సమాచారం అందించే శాస్త్రము. అట్లాగే రకరకాల ఈ శాస్త్ర గ్రంథాలన్నీ కూడా రచించిన వారు గ్రీకులు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. ఆ తర్వాత వచ్చిన వాటి మేధావులు, గ్రీకు పండితులు, మేధావులు తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు, కళలను అభివృద్ధి చేశారు, రకరకాల వైజ్ఞానిక శాస్త్రాలను అభివృద్ధి చేశారు.
ఖగోళ శాస్త్రాన్ని రచించారు. వాళ్ళు రాయని గ్రంథాలు శాస్త్ర విజ్ఞానం అంటూ ఏదీ లేదు. దాని మీద పరిశోధన చేసి దాన్ని ఇంకా అభివృద్ధి పరిచిన వారు రోమన్లు. గ్రీకు నాగరికతను ప్రపంచానికి అందించడంలో కీలక పాత్ర పోషించిన వారు రోమన్లు. ఈ రోమన్ నాగరికత కాలంలో, రోమన్ సంస్కృతి కాలంలో ఇటలీలోని రోమ్ కేంద్రంగా ప్రాచీన కాలంలో 3 ఖండాలలో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి రోమన్ నాగరికత విశేషాలను, పరిపాలనా విశేషాలను ప్రపంచానికి అందించినటువంటి విషయాలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో మానవ నాగరికత వికాసానికి కారకులైనటువంటి వారు గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు. ఈ రోమన్ నాగరికత ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. 3 ఖండాలలో ముఖ్యంగా ఖ్యాతి పొందినటువంటి సామ్రాజ్యం. 3 ఖండాలలో ఉన్న భూభాగాలను వాళ్ళు జయించి రోమన్ పాలకులు జూలియస్ సీజర్, ఆగస్టస్ వంటి అనేక మంది రాజులు, విశ్వవిఖ్యాత రాజులు రోమన్ సామ్రాజ్యాన్ని పాలించారు. మొదట్లో ఈ రోమన్ సామ్రాజ్యం రిపబ్లిక్గా ఉండేది. రిపబ్లికన్ ప్రభుత్వ స్థాపన జరిగింది. ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా రిపబ్లికన్ ప్రభుత్వాన్ని స్థాపించి పరిపాలించిన వారు రోమన్లు. ప్రజాసత్తాక గణతంత్ర రాజ్యంగా పరిపాలింపబడిన వారు రోమన్లు. రిపబ్లిక్ అంటే ఏమిటంటే, రిపబ్లిక్ అంటే మనది రిపబ్లిక్ సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యము అని చెప్పేసి మనం ఆగస్టు 15 రిపబ్లిక్ డే జనవరి 26 సందర్భంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మనది రాజ్యాంగం ప్రకారము సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యము. గణతంత్రము అంటే ఏమిటంటే, ఏ దేశంలో అయితే దేశాధినేత, దేశాధ్యక్షుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలిస్తూ ఉంటాడో, ప్రజల చేత ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఎన్నిక కాబడి పరిపాలించే ఒక అధ్యక్ష తరహా ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రభుత్వాన్ని రిపబ్లిక్ అంటాము. రిపబ్లిక్ 2 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతారు. రిపబ్లిక్ అంటే ఏమిటి? ఏ దేశంలో అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏర్పాటు కాబడి ఉంటుందో అటువంటి ప్రభుత్వాన్ని రిపబ్లిక్ అని పిలుస్తారు. ఉదాహరణ, భారతదేశం ఒక రిపబ్లిక్. భారతదేశ అధినేత, అధ్యక్షుడు పరోక్షంగా మరి అటు పార్లమెంటు ఉభయ సభల నుంచి అలాగే రాష్ట్రాల అసెంబ్లీల నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు ద్వారా ఎన్నిక కాబడతాడు. పరోక్ష పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకోబడతాడు. కాబట్టి మనది రిపబ్లిక్ అంటూ చెప్పాలి. సరే, ఇప్పుడు మనం విషయానికి వస్తే రోమన్ సామ్రాజ్యము. ఈ రోమ్ ఎక్కడిది? ఒక్కసారి మ్యాప్లో మనం చూసిన తర్వాత పాఠంలోకి వెళ్దాం. ఒకసారి చూద్దామా మరి? రైట్, చూడండి మ్యాప్ పాయింటింగ్ అంతకుముందు గత వీడియోలో కూడా చూపించాను మీకు. చూడండి, ఇది ప్రపంచపటంలో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా ఇవి మనకి ప్రస్తుతం అవసరం లేదు. సెకండరీ సిలబస్లో పెద్దగా తగలదు. చూడండి, మిగిలిన గ్లోబుకు రెండో వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం చూసుకోవాల్సింది మధ్యధరా సముద్రము. గుర్తుపెట్టుకోండి, మధ్యధరా సముద్రము. ఇదంతా చూడండి, ఇక్కడి నుంచి ఇదంతా కూడా మధ్యధరా సముద్రము. ఇదంతా ఈ నీలి ఆకారంలో, నీలి రంగులో ఉన్నటువంటి ఇదంతా వాటర్, మధ్యధరా సముద్రం. ఇదంతా కూడా మెడిటరేనియన్ సీ అంటాం. దీంట్లోకి, ఈ మధ్యధరా సముద్రంలోకి బూటుకాలు ఆకారంలో చొచ్చుకొని వచ్చినట్టు, లోపలికి వచ్చినట్లుగా కనిపించే దేశమే ఇటలీ. ఓకేనా? పెనిన్సులా అంటాం ఇంగ్లీష్లో. భూఖండము, 3 పక్కల సముద్రం ఉండి ఒక పక్కన భూమి ఉంటే దాన్ని పెనిన్సులా అంటాము, భూఖండము. ఇదిగో మనకు భారతదేశం చూడండి ఒకసారి, అంతే కదా. హిందూ మహాసముద్రం అంటాం దక్షిణంగా. హిందూ మహాసముద్రం లోపలికి పొడుచుకొని వచ్చినట్లు ఉంటుంది దక్షిణ ప్రాంతం. అందువల్ల 3 వైపులా సముద్రము, ఉత్తరంగా హిమాలయాలు, మన దేశానికి వెళ్ళాలి భూభాగం. అట్లాగే ఇటలీ చూడండి,
ఇది మధ్యధరా సముద్రము. మధ్యధరా సముద్రము 3 ఖండాలను విభజిస్తుంది. మధ్యధరా సముద్రానికి ఉత్తరాన ఐరోపా ఖండం, దక్షిణాన ఆఫ్రికా ఖండం, తూర్పున ఆసియా ఖండం. గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఇక్కడి నుంచి ఇదంతా ఆసియా. ఇదంతా ఆసియా ఖండం. ఆ చివర మొత్తం జపాన్ దాకా. ఇక్కడి నుంచి టర్కీ. ఇది టర్కీ నుంచి జపాన్ దాకా. జపాన్ అంటే ఇదిగో ఇది మిరపకాయ ఆకారంలో ఉంటుంది. కొండ మిరపకాయ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గుర్తుగా ఉంటుందని. కొండ మిరపకాయ అంటే జపాన్ గుర్తుపెట్టాలి. ఇలాగా దాని ఆకారం మిరపకాయలాగా సన్నగా పొడుగ్గా ఉంటుంది. దాని పవర్ కూడా అలా ఉంటుంది. జపాన్ ఆర్థికంగా రాజకీయంగా దాని పవర్ కూడా జపాన్ దాకా. ఇదంతా ఆసియా ఖండం. అర్థమవుతుందా? ఇది టర్కీ. టర్కీ నుంచి మొదలు పెడితే జపాన్ దాకా మొత్తం ఖండాల్లో పెద్దది ఆసియా ఖండం. గుర్తుపెట్టుకోండి. చిన్నది ఆస్ట్రేలియా. ఇది చిన్నది. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడో 7th 10th చదువుకుంటారు. ఓకే, చూడండి. మధ్యధరా సముద్రం లోపలికి బూటుకాలు ఆకారంలో చూడండి. కనబడుతుందా బూటుకాలు? షూ కనబడుతుంది కదా. షూ ఎక్కడుంది? ఇది షూ. ఇది లెగ్. మనకి సెకండ్ ఇయర్లో 5 మార్క్స్ వస్తాయి. ఇటలీ ఇటలీ దేశాన్ని గుర్తించి ప్రాంతాలు కనుక కొన్ని చెబుతాం. తర్వాత ఆ ప్రాంతాలు గుర్తుపెడితే 5 ప్రాంతాలకు 5 మార్కులు. గుర్తుపెట్టుకోండి. బూటు కాలు ఆకారంలో మధ్యధరా సముద్రంలోకి చొచ్చుకొని వచ్చి కనిపించే దేశం. దీని రాజధాని రోమ్. ఇది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఈ ఇటలీ దేశానికి ఉత్తరాన ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి. ఫ్రాన్స్కి, జర్మనీకి, ఇక్కడ స్విట్జర్లాండ్ ఉంటుంది. స్విట్జర్లాండ్కి సరిహద్దులో, ఇటలీకి సరిహద్దులో ఆల్ప్స్ పర్వతాలు ఇటలీని ఐరోపా నుంచి వేరు చేస్తాయి. ఆల్ప్స్ అంటే ఏంటి? ఆల్ప్స్ పర్వతాలు అంటున్నాం కదా. ఆల్ప్స్ అంటే లాటిన్ భాషలో తెల్లని అని అర్థము. తెల్లగా ఉంటాయి ఆ పర్వతాలు. పర్వతాలు ఎక్కడైనా తెల్లగా ఉంటాయా? ఉండవు కదా. మరి ఎందుకన్నారు? మంచు చేత కప్పబడి ఉంటాయి. మనకు భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఉంటాయి హిమాలయాలు. ఇక్కడి నుంచి మొదలుకొని ఇదంతా హిమాలయాలే. హిమాలయాలను ఏమంటాం మనం? ఆ పేరు ఎందుకు వచ్చింది? మనం తెలుగులో పెట్టుకున్నాం హిమాలయాలు. హిమము చేత కప్పబడి ఉంటాయి కాబట్టి హిమానికి ఆలయాలు. హిమం అంటే ఏంది? మంచు. అవి కూడా తెల్లగానే ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఇటలీలో, ఉత్తర ఇటలీలో ఫ్రాన్స్ని, జర్మనీ ప్రాంతాన్ని, ఇటు స్విట్జర్లాండ్ ప్రాంతాన్ని, ఇటలీని వేరు చేస్తున్నటువంటి పర్వతాలు ఆల్ప్స్ పర్వతాలు. ఇవి తెల్లని పర్వతాలు కాబట్టి లాటిన్ భాషలో తెలుపుని ఆల్ప్స్ అంటారు. ఆల్ప్స్ పర్వతాలు అనే పేరు వచ్చింది. ఓకే, అది ఉత్తరాన ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి ఇక్కడ బార్కి. అలాగే దక్షిణాన మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇదంతా అట్లాగే ఇటు కుడివైపున ఆడ్రియాటిక్ సముద్రం. ఇది ఆడ్రియాటిక్ సముద్రము. ఇదంతా బాల్కన్ ద్వీపకల్పము అంటాం. చూడండి, ఇది గ్రీసు. ఇక్కడ ఉంది కదా, ఇది గ్రీస్ దేశం. ఇటలీ, గ్రీసు. ఇది గ్రీస్ దేశం. అంటే గ్రీకుల యొక్క దేశం ఇది. నగర రాజ్యాల పాలనలో, ప్రాచీన కాలంలో నగర రాజ్యాలను పాలించారు వీళ్ళు గ్రీకులు. మాసిడోనియా, ఇక్కడ ఇది మాసిడోనియా. అలెగ్జాండర్ యొక్క రాజ్యం ఇది మాసిడోనియా. ఓకేనా? ఇది గ్రీస్ దేశం. గ్రీసు, సెర్బియా, మాంటినిగ్రో, యుగోస్లేవియా, రొమేనియా, జెకోస్లోవేకియా, ఇవన్నీ బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్న దేశాలు. ఇదంతా బాల్కన్ ద్వీపకల్పం అంటాం. బాల్కన్ ద్వీపకల్పానికి, ఇటలీకి మధ్యలో ఉన్న సముద్రం ఆడ్రియాటిక్ సముద్రము. ఇటలీకి తూర్పు వైపు, పడమర వైపు ఈజియన్ సముద్రం అంటాం. అంటే మధ్యధరా సముద్రంలో భాగమే అయినా
దీన్ని ఈ ఈ సముద్రాన్ని ఆనుకున్న ఈ ఇటలీని ఆనుకున్నటువంటి ఈ సముద్రాన్ని ఈజియన్ సముద్రము అన్నారు. ఈజియన్ అంటే ఇటలీకి ఉత్తరాన ఆల్ప్స్ పర్వతాలు, దక్షిణాన మధ్యధరా సముద్రం, తూర్పున ఆడ్రియాటిక్ సముద్రం, పడమట ఈజియన్ సముద్రం ఎల్లలు ఉంటాయి. రాజధాని ఇటలీకి ఖచ్చితంగా ఇది ఒక మోకాలు అనుకోండి, ఇది మోకాలు రూపం కూడా అట్లాగే ఉంటుంది ఎత్తుగా. ఈ మోకాలు దగ్గర చుక్కబెట్టి రోమ్ కనబడుతుంది, అది రోమ్. ఇటలీ రాజధాని రోమ్ నగరం కనిపిస్తుందమ్మా, రోమ్. అది రోమ్, ఇది ఓకే. రోమ్ నగరం అంటే ఈజియన్ సముద్రాన్ని ఆనుకొని చుక్క పెట్టాల, మధ్యలో కాదు. ఈజియన్ సముద్రాన్ని ఆనుకొని తీరంలో చుక్క పెడితే అది రోమ్. ఇది ఇటలీ. అట్లాగే ఇది దక్షిణ ఇటలీ బూట్నే ఉంటారంటే నేపుల్స్ అంటారు. ఆ బూట్ని ఆనుకొని ఒక చిన్న ద్వీపం ఉంటుంది, సిసిలీ ద్వీపం అంటాం. ఇటు 2 ద్వీపాలు ఉంటాయి. చిన్నదేమన్నా కార్సికా ద్వీపం, ఫ్రాన్స్ ఆధీనంలో ఉంటుంది. అది సార్డీనియా, ఇది సపరేట్. ఇది సార్డీనియా ద్వీపం. ఇటలీకి కొంచెం పెద్ద ద్వీపాలు 2 ఉంటాయి, మొత్తం కలిపి 3 ఉంటాయి. ఇది ఏమన్నా సిసిలీ బూట్ కాలనీ ఆనుకొని ఉంటుంది, సిసిలీ ద్వీపం. ఇటు వచ్చి ఈజియన్ సముద్రంలో కార్సికా ద్వీపం చిన్నది, పెద్దది సార్డీనియా. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఇటలీ రాజధాని రోమ్ నగరం. ఈ రోమ్ నగరం కూడా ఎక్కడ అంటే, రోమ్ నగరం అంటే టైబర్ నదీ తీరంలో వెలిసింది. ఇక్కడ లోపల రోము టైబర్ నది ఒకటి ఉంటుంది. ఇక్కడ టైబర్ నది అనేది ఒకటి ఉంటుంది రోమ్కి దగ్గరలో. ఆ టైబర్ నదీ పరివాహ ప్రాంతంలో లాటియం జిల్లాలో క్రీస్తు పూర్వం 1000 ప్రాంతంలో రోమ్ నగరం నిర్మింపబడింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రోమ్ నగరాన్ని నిర్మించింది క్రీస్తు పూర్వం 1000 ప్రాంతంలో. టైబర్ నది, రోమ్ నగరం ఏ నదీ పరివాహ ప్రాంతంలో నిర్మించబడింది అని అంటే టైబర్ నది పరివాహ ప్రాంతంలో క్రీస్తు పూర్వము 1000లో సుమారుగా ఈ రోమ్ నగరాన్ని నిర్మించారు. ఇటలీ దేశంలో ప్రజలను ఇటాలియన్లు అంటారు. వాళ్ళ ప్రధాన భాష లాటిన్ భాష. లాటియం అనే ఒక జిల్లా ప్రాంతంలో ఈ లాటిన్ భాష ప్రజలు ఎక్కువగా మాట్లాడేవారు. మరి అనేక మంది జాతుల వారు ఆ ప్రాంతంలో క్రీస్తు పూర్వము 1000 నుంచి ఇటలీ ప్రాంతంలో ముఖ్యంగా రోమ్ పరిసర ప్రాంతాలలో నివసిస్తూ ఉండేవారు. రకరకాల జాతుల వారు, ముఖ్యంగా అక్కడ గ్రీకు, ఎట్రూస్కన్, తర్వాత లాటిన్, తర్వాత గ్రీకు, ఎట్రూస్కన్, లాటిన్ వంటి అనేక జాతుల వారు. దీంట్లో కనుక మనకు టెక్స్ట్ బుక్లో కనుక చూస్తే వీరు ఎట్రూస్కన్, లాటిన్, గ్రీకు, మొరటు, గాల్ గుర్తుపెట్టుకోండి. గాల్ ప్రాంతం అంటే ఫ్రాన్స్ అనుకోండి. గాల్ ప్రాంతము, గలీలీ ప్రాంతం అని కూడా అంటారు. గాల్ ప్రాంతాన్ని అంటే ప్రాచీన కాలంలో ఫ్రాన్స్ దేశాన్ని ప్రాచీన కాలంలో గాల్ ప్రాంతము అనేవారు. ఈ రోమన్ పరిపాలనా కాలంలో ఫ్రాన్స్ లేదు. ఫ్రాన్స్ అనే దేశం క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి అభివృద్ధి చెందిందంటే రోమ నాగరికత పతనం చెందిన తర్వాతే ఈ గాల్ ప్రాంతంలో క్రీస్తు శకం 6వ శతాబ్దం తర్వాతే మరి ఫ్రాంకిష్, క్లోవిష్ జాతుల వారు వెళ్ళి స్థిరపడి అక్కడ రాజులై పరిపాలించారు. ఫ్రాంకిష్లు పాలించింది కాబట్టి ఫ్రాన్స్ అన్నారు. ఎప్పుడది? రోమన్ సామ్రాజ్య పతనానంతరం. సరే, లాటిన్, మరి గాల్, గ్రీకు, ఎట్రూస్కన్, మొరటు
అనే జాతుల వారు నివసిస్తూ ఉండేవారు క్రీస్తు పూర్వం 1000 నుంచి. క్రమేణా ఇది ఒక నాగరికతా కేంద్రమైంది రోమ్ నగరం. క్రమేణా అభివృద్ధి చెందుతూ క్రీస్తు పూర్వము 506 నాటికి అక్కడ రాజరిక వ్యవస్థ, ఎటువంటి రాజరిక వ్యవస్థ? రిపబ్లికన్ రాజరిక వ్యవస్థ, ఒక రిపబ్లిక్గా అవతరించింది. రాజులు ఉన్నారు, అయినా రిపబ్లికన్ ప్రభుత్వ విధానము అంటే ఏంటి? రాజ్యాంగబద్ధమైన రాజరిక వ్యవస్థ. రిపబ్లికన్ ప్రభుత్వం అంటే రాజరిక వ్యవస్థ ఉన్నప్పటికీ, వంశపారంపర్య హక్కులతో రాజవంశీకులు పరిపాలన చేస్తూ ఉన్నప్పటికీ రిపబ్లికన్ లక్షణాలు అంటే ఏమిటి? అక్కడ సర్వసత్తాకమైనటువంటి పెద్దల యొక్క సలహా మేరకు రాజులు పరిపాలన చేస్తూ ఉండేవారు. పెద్దలంటే ఎవరు? ఎగువ తరగతి వాళ్ళు. సమాజంలో ఎప్పుడూ కూడా ప్రాచీన కాలంలో కనుక చూస్తే అప్పుడేంటి ఇప్పుడేంటి ఉన్నారు కదా, ఎగువ తరగతి, దిగువ తరగతి, మధ్య తరగతి, ఈ తరగతులు ఉంటాయి సమాజంలో. తరగతులు లేకుండా పోలా. ఎగువ తరగతి అంటే ఎవరు? పాలనా అధికారాలు కలిగిన వాళ్ళు ఎగువ తరగతి. మతాధికారులు, ప్రభువులు, పాలకులు, ధనవంతులు, వీళ్ళంతా ఎగువ తరగతి చెందినవారు. ఇక మధ్య తరగతి అంటే ఎవరు? మళ్ళాంటి వాళ్ళు ఉద్యోగస్తులు, వ్యాపారులు, మరి సైనికులు, కవులు, కళాకారులు, పండితులు, చేతి వృత్తుల వారు, వడ్డీ వ్యాపారులు, వీళ్ళంతా కలిసి మధ్య తరగతి వాళ్ళు. ఇక దిగువ తరగతి అంటే ఎవరు? పేదోళ్ళు అంటే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, సేద్య బానిసలు, చిన్న వృత్తులు చేసుకునే చేతి వృత్తి కళాకారులు, వీళ్ళందరినీ మనం దిగువ తరగతి అని చెప్పచ్చు. ఆనాటి రోమన్ సామ్రాజ్యంలో కూడా క్రీస్తు శకం 6వ శతాబ్ది అంటే 506 నుంచి రిపబ్లికన్ లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ స్థాపన, ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉండేది. కానీ క్రీస్తు పూర్వము 27 దాకా ఇటలీ రిపబ్లిక్గానే ఉంది. ఇటలీలో రోమన్ సామ్రాజ్యం, రోమన్ పరిపాలన రోమ్లో అన్నాం. రోమ్లో రిపబ్లిక్ పరిపాలన క్రీస్తు పూర్వము 506లో ప్రారంభమై క్రీస్తు పూర్వము 27 దాకా కొనసాగింది. రిపబ్లికన్ 2 మార్క్స్ క్వశ్చన్కి అడిగినప్పుడు దాంతోపాటు ఇది కూడా రాయొచ్చు. రిపబ్లికన్ 2 మార్క్స్ క్వశ్చన్కి ఇచ్చినప్పుడు ఏమనుకున్నాం? ఏ దేశంలో అయితే అధ్యక్షుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలిస్తూ ఉంటాడో అటువంటి ప్రభుత్వాన్ని రిపబ్లిక్ అంటారు. ప్రాచీన రోమ్లో క్రీస్తు పూర్వము 506, క్రీస్తు పూర్వము 27 మధ్య రిపబ్లిక్ ప్రభుత్వ పరిపాలన జరిగింది. రిపబ్లికన్ తరహా ప్రభుత్వాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వారు రోమన్ సామ్రాజ్య పాలనా కాలము ఒక గొప్ప